వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు అవని అన్న కథను చెప్పబోతున్నాను. ఆటో బస్టాండ్ వైపు సాగిపోతోంది. అందులో కూర్చున్న అవనికి గుండె దడదడలాడుతోంది. ఓవైపు చల్లగాలి వీస్తున్న చెమటలు కారిపోతున్నాయి. మరో 5 నిమిషాల్లో ఆటో బస్టాండ్ వద్ద ఆగింది. దిగి ఆటో వాడి చేతిలో 50 నోటు పెట్టి చిల్లర కోసం కూడా చూడకుండా పరుగులాంటి నడకతో బస్టాండ్ లోపలికి వచ్చి పడింది. ఓ నిమిషం పాటు ఊపిరి పీల్చుకుని చుట్టూ కలయి చూసింది గిరీష్ కోసం. ఎక్కడా కనిపించలేదు. అదేంటి 5ంటికే వస్తానన్నాడే, 5:30 కూడా దాటింది, ఇంకా రాలేదేంటి అనుకుంటూ వచ్చి ఎక్కడైనా కూర్చుని ఉన్నాడేమో అని ఓసారి ఈ చివరి నుండి ఆ చివరి దాకా చుట్టేసింది. నిట్టూరుస్తూ వెళ్ళి ఓ మూలనున్న బెంచి మీద కూర్చుండిపోయింది. అవని గిరీష్ 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిది ఈ మధ్యే డిగ్రీ పూర్తయింది. గిరీష్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అవని తండ్రి రాజారావు ప్రతిపాదన మేరకు పీజీ చేయాలనుకుంటోంది. ఆయన అలా అన్నాడే కానీ మరోవైపు సంబంధాలు చూడటం కూడా మొదలెట్టాడు. కారణం అవని తర్వాత మరో కూతురు కూడా ఉండడమే. 2-3 సంబంధాలు వాకపు చేయడం, వాటి గురించి ఇంట్లో చర్చలు జరగడం చూసిన అవనికి ఆందోళన మొదలైంది. ధైర్యం చేసి గిరీష్ గురించి చెప్పాలనుకుంది. కానీ తండ్రికి ఈ ప్రేమలు దోమలు అస్సలు నచ్చవు. పైగా గిరీష్ కులం కూడా వేరేనాయే. అంతకన్నా ముఖ్యమైనది ప్రస్తుతం జాబ్ అన్నది అతనికి లేకపోవడం. ఇలాంటి విషయాల్లో ఆయన చాలా కఠినంగా ఉంటాడు. వేరే దారి కనిపించక అవని గిరీష్తో చెప్పేసింది విషయం. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఉన్నట్టుండి ఓ రోజు అవనిని చూడ్డానికి పెళ్లివారు వచ్చారు. అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. కాస్తో కూస్తో స్థితిపరులే. బాదరబందీలేమీ లేవు. తల్లికి తండ్రికి అబ్బాయికి అవని నచ్చేసింది. వంకలు పెట్టడానికి అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేవనిపించింది అవని తల్లిదండ్రులకి. అంతా చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యారు. అయినా అవనిని కూడా ఓ మాట అడిగాడు రాజారావు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్న ఆ సమయంలో ఏం చెప్పాలో తోచక గాభరాగా ఏదో తలాడించేసింది అవని. అంతే, ఇంకా ఆలస్యం దేనికి అనుకుంటూ ఇరుపక్షాల వారు మర్నాడే కూర్చుని మాట్లాడుకుని అబ్బాయికి సెలవు ఎక్కువగా లేదనుకుంటూ, అంతేగాక మంచి రోజులు కూడా దగ్గరలో లేని కారణంగా పెళ్ళికి మరో 10 రోజుల్లో ముహూర్తం నిశ్చయం చేశారు. అవని గుండెల్లో రాయి పడింది. ఇంత త్వరగా అంత మంచి సంబంధం, పెద్దగా కట్న కానుకలు కూడా ఆశించకుండా కుదిరినందుకు తల్లిదండ్రి మహదానందంగా ఉన్నారు. మరోవైపు చెల్లెలు అనిత హడావుడి. ఇప్పుడు తన ప్రేమ విషయం చెప్తే ఇంట్లో పరిస్థితి అంతా తారుమారైపోతుంది. పైగా గిరీష్ కంటే అన్ని విధాలా ఎన్నో రెట్లు గొప్పదైన సంబంధమాయే. కానీ 2 సంవత్సరాల ప్రేమను కాదనడానికి ఆమె అంతరంగం ఒప్పుకోవడం లేదు. గిరితో పరిచయం, స్నేహం, ప్రేమ మరీ మరీ గుర్తొచ్చి మనసు సమాధాన పడలేకపోతోంది. బాగా ఆలోచించి 2 రోజుల తర్వాత ఫోన్ చేసి గిరీష్కు విషయం తెలియజేసింది. జవాబుగా ఓ గంట ఆగి ఫోన్ చేస్తానన్నాడు గిరీష్. అలాగే మరో గంట తర్వాత మాట్లాడాడు. మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అవని. నేను కంప్యూటర్ కోర్సులు కూడా చేశాను కదా, ఏదో ఒక జాబ్ దొరక్కపోదు. ఎల్లుండి సాయంత్రం వెళ్ళి ముందు రిజిస్టర్ మ్యారేజ్ కోసం ఏర్పాట్లు చేసుకుందాము. అక్కడ నా ఫ్రెండ్స్ కూడా 2 ఉన్నారు, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుందాం. ఇంకా ఆర్య సమాజం వాళ్ళను కూడా కలుద్దాం. నీకు ఓకేనా? అయితే ఎల్లుండి సాయంత్రం 5ంటికి బస్టాండ్కు వచ్చేయి. ఠక్కున ఫోన్ కట్ చేసింది అవని. ఓ క్షణం గుండె వేగం పెరిగింది ఆమెకి. తర్వాత సర్దుకుని కాస్త సంతోషంగా అనిపించినా ఏదో సంకోచం తొలిచేయసాగింది ఆమెని. కానీ ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లాడడం ఎందుకో సముచితంగా అనిపించడం లేదు. కాస్త టైం అడుగుదామంటే వారం రోజుల్లోపే పెళ్ళి. ఆలస్యం చేస్తే ప్రేమించిన వాడికి దూరమైపోయి జీవితమంతా ఇక ఆలోచించలేకపోయింది. వెంటనే ఫోన్ చేసి సరేనని చెప్పేసింది.
చెప్పడం అయితే సులభంగా చెప్పేసింది కానీ ఆ క్షణం నుండే మొదలైంది ఆ పిల్లకి అసలైన నరకం. పెళ్ళికి ఎక్కువ సమయం లేదని కుదిరిన రోజు నుండి ఏవేవో షాపింగ్లు మొదలెట్టారు ఇంట్లో వాళ్ళు. చీరలు కొనాలంటూ, నగలు కొనాలంటూ బయలుదేరి తీసేవాళ్ళు ముగ్గురు. దానికి తోడు దగ్గర చుట్టాలంతా దిగిపోతున్నారు మెల్లిమెల్లిగా. మనసంతా వ్యాకులత ఓవైపు, తప్పేమైనా చేస్తున్నానా అన్న ఆందోళన మరోవైపు అవనిని అతలాకుతలం చేయసాగాయి. అలా ఒకరోజు గడిచి రెండో రోజు మధ్యాహ్నం కూడా దాటిపోయింది. షాపింగ్ నుండి ఇంటికి వచ్చి ఏదో తిన్నాననిపించి అలా మంచం మీద వాలిపోయింది అవని. అంతలోనే గిరీష్ ఫోన్. అవని, ఏంటి రెడీయేనా, వస్తున్నావా? దిగ్గున లేచింది అవని. ఏదో తెలియని ధైర్యం ఆవహించినట్లయి గబగబా ఓ చిన్న బ్యాగ్లో 2-3 జతలు బట్టలు, ఖర్చులకంటూ నాన్న ఇచ్చిన 10,000 క్యాష్ కుక్కేసుకుని లేచి తయారైపోయింది. సమయం 4:30 అయింది. ఓసారి రూమ్ నుండి బయటకు వచ్చి తొంగి చూసింది. అమ్మ, పిన్ని, నాయనమ్మ విశ్రాంతిగా పడుకుని ఉన్నారు. చెల్లి అనిత కాలేజీకి వెళ్ళినట్టుంది. గుండెదడను కాస్త అదుపులో పెట్టుకొని ఎలాగో గొంతు పెగిల్చుకొని, అమ్మ బయటికి వెళ్తున్నా, పనుంది అంటూ అమ్మను ఉద్దేశించి అనడం, సరేలే త్వరగా వచ్చేయి అని తల్లి బదులివ్వడం జరిగిపోయింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటపడింది 2 నిమిషాల్లో. బెంచి మీద అటు ఇటు విసుగ్గా కదిలింది అవని. తనేమో అంత టెన్షన్లో కొట్టుమిట్టాడుతుంటే ఈ మనిషి ఇంకా రాడేమిటి? అప్పుడే తనొచ్చి అరగంట దాటిపోయింది. హైదరాబాద్ వెళ్ళే బస్సులు 2 వెళ్ళిపోయాయి. తను చూస్తుండగానే మరోటి కదలడానికి సిద్ధంగా ఉంది. ఆలస్యం చేసేవాడు కాదే, ఎందుకిలా? కొంపదీసి వస్తుంటే ఏ యాక్సిడెంట్ అయినా? అవనిలో అనవసర ఆందోళనలు, అనుమానాలు. అంతలోనే చచ, అలా ఏమై ఉండదు అనుకుని సర్ది చెప్పుకుంది. తన ఆలోచనల్లో తానుండగా 3వ బస్సు మెల్లిగా స్టార్ట్ అయింది. కంగారుగా లేచి నిల్చుంది అవని. ఇలా ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు నన్ను చూశారంటే ఇంకేమైనా ఉందా? క్షణక్షణానికి ఆ పిల్లలో టెన్షన్ అధికమైపోతోంది. బస్సు కదిలింది. ఉస్సురని నిట్టూర్చి మళ్ళీ బెంచీ వైపు నడవబోయింది. అంతలో దూరంగా వస్తూ కనిపించాడు గిరీష్. అమ్మయ్య అనుకుంటూ గబగబా వెళ్ళి అతన్ని సమీపించి, ఏమిటింత ఆలస్యం, పద పద, బస్సు వెళ్ళిపోతోంది అంటూ అతని చేయి పట్టుకొని ముందుకు కదిలింది. కానీ గిరీష్ ఆమెను వారిస్తూ, అవని కాస్తాగు, నీతో మాట్లాడాలి అంటూ వెనక్కి లాగాడు. బస్సులో కూర్చుని మాట్లాడుకుందాం, ముందు పద. లేదు అవని, మనం వెళ్ళటం లేదు. టక్కున అతని చేయి వదిలేసింది అవని విస్తుపోతూ. అవును రా, ఇలా కూర్చో అంటూ బెంచి వద్దకు తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. అవని, ఇలా అవుతుందనుకోలేదు. మా చెల్లెలు సుధ తెలుసు కదా, 3 నెలల క్రితం తనకి ఓ సంబంధం వచ్చింది. పెళ్లి చూపులు కూడా జరిగాయి. కానీ వాళ్ళు ఏ సంగతి అప్పుడు స్పష్టంగా చెప్పలేదు. దాని గురించి అంతా మర్చిపోయాం కూడా. సడన్గా మొన్న సాయంత్రం ఫోన్ చేసి, మీ సంబంధం మాకు ఇష్టమే, మీరు సరేనంటే ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పారు. అనుకోని ఆనందం ఇంట్లో చోటు చేసుకుని అంతా వెంటనే ఓకే చెప్పారు. వాళ్ళు నిన్ననే వచ్చి ఇప్పటికే ఆలస్యం చేశామంటూ తాంబూలాలు పుచ్చుకుని వెళ్ళిపోయారు. మరో 10 రోజుల్లోనే పెళ్ళి. సంతోషమేగా, అయితే మరి ఏంటి? మధ్యలో ఆపి అడిగింది అవని. అదే చెప్పబోతున్నా. ఇదంతా మొన్న నేను నీకు ఫోన్ చేశాక జరిగింది. బాగా ఆలోచించాను. మనం అనుకున్న ప్రకారం ఇప్పుడు వెళ్ళిపోవడం సబబుగా తోచటం లేదు నాకు. ఈ విషయం నీకు డైరెక్ట్గా చెప్తే బాగుంటుందనిపించి ఫోన్ చేయలేదు. తదేకంగా అతన్నే చూస్తూ ఉండిపోయింది అవని. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోయామంటే కుదిరిన పెళ్ళి కాస్త చెడిపోతుంది. దాని జీవితం చిక్కుల్లో పడిపోతుంది. అందుకే అవని, మనం కొద్ది రోజులు, అంటే చెల్లి పెళ్ళైపోయేదాకా ఆగుదాం. నాన్చుతూ విషయం బయట పెట్టేశాడు గిరీష్. పడిపోయింది అవని. అదేంటి గిరీష్, యువతల నా పెళ్ళి కూడా ఖాయమైపోయింది. 4 రోజుల్లో పెళ్ళి. నా సంగతి ఏంటి? ఇంట్లో చెప్పేయి అవని, క్యాన్సిల్ చేయించు. వెంటనే అతని నుండి వచ్చిన ఆ మాటకు అవాక్కైపోయింది అవని. సారీ అవని,
ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోకు. ఇప్పుడు మనం వెళ్ళిపోతే మా చెల్లెలి పెళ్ళి జరగడం కష్టమైపోతుంది. అమ్మా నాన్న తట్టుకోలేరు. పైగా కుదిరిన పెళ్ళి ఆగిపోయింది అంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. మన విషయంలో ఆ సమస్య ఉండదు. నీవు పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నా మనం పెళ్ళి చేసుకుంటాం. అందులో ఏ సందేహం నీవు పడక్కర్లేదు. షాక్ తగిలినట్టుగా అచేతనంగా మారిపోయింది అవని. ఆమెలో మెల్లిగా ప్రకంపనలు. నిజమే, కుదిరిన పెళ్ళి ఆగిపోయిందంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. మరి నాకు ఇదే సూత్రం వర్తిస్తుంది కదా. గిరీష్ మగవాడు అయినా ఎంతో వివేకంగా తన చెల్లి గురించి, తన కుటుంబ పరువు గురించి ఆలోచిస్తున్నాడు. మరి తను ఆడపిల్ల అయి ఉండి ఈ ఇంగితం తనకు లేకుండా పోయిందే. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఎవడితోనో లేచిపోయింది అనే అపవాదు తన తల్లిదండ్రి మాత్రం భరించగలరా? తన తర్వాత తన చెల్లి పరిస్థితి ఏమిటి? ఇంటి నుండి బయలుదేరే ముందు అమ్మతో, అమ్మ పనుంది బయటికి వెళ్తున్నా అని చెప్పింది. అమ్మ ఎక్కడికని కానీ ఏం పని అని కానీ అడగలేదు. త్వరగా వచ్చేయి అని మాత్రమే అనింది. అంటే తన మీద అంత నమ్మకం అన్నమాట. తన కూతురు గాడి తప్పదన్న భరోసా. కానీ తనేం చేసింది? మై గాడ్! నాణ్యానికి బొమ్మ బరుసు ఉన్నట్టే గిరీష్లో కూడా 2 కోణాలు చూస్తోంది అవని. ఇప్పుడు తన చెల్లి గురించి, తన కుటుంబం పరువు గురించి ఆలోచించాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ అదే సమయంలో తను ప్రేమించిన అమ్మాయి జీవితం గురించి, ఆమె తల్లిదండ్రుల గురించి ఏమాత్రం ఆలోచించలేకపోతున్నాడు. అక్కడే ఏదో తేడాగా అనిపించి క్షణకాలం ఆలోచనలో పడింది అవని. ఎంత తేలికగా చెప్పేశాడు పెళ్ళి క్యాన్సిల్ చేయించు అని. తనను పెళ్ళైతే చేసుకుంటాడట, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు. కానీ చిత్రంగా అవనికి అతనిపై కోపం రావడం లేదు. పైగా వక్ర మార్గంలో అడుగులు వేయబోతున్న తనను సరైన దారిలోకి మళ్లించడానికి వచ్చిన ఓ దూతలా కనిపిస్తున్నాడు. అందుకే అతన్నేమాత్రం తప్పు పట్టలేకపోయింది. కాస్త ఆలోచిస్తే తన వైఖరిలోనే లోపం ఉన్నట్లు తెలుసుకోవడానికి మరో క్షణం పట్టిందా అమ్మాయికి. క్షణాల్లో ఆ పిల్ల మదిలో స్థిర నిర్ణయం చోటు చేసుకుంది. అంతే, వెంటనే లేచి బ్యాగ్ పట్టుకొని ముందుకు పరుగు తీసింది. ఈ హఠాత్ పరిణామానికి గిరీష్ విస్తుపోయి ఆమె వెనకాలే పరిగెత్తాడు. అలా పరిగెడుతున్న అవని ఉన్నట్టుండి ఆగింది. వెనకే వస్తున్న గిరీష్ వైపు గబగబా నడిచి అతని చేతులు పట్టుకుని, థ్యాంక్ యూ గిరి, నా కళ్ళు తెరిపించావు, నీకు జన్మంతా రుణపడి ఉంటాను, బై అంటూ వెళ్ళబోయి ఏదో గుర్తొచ్చి వెనక్కి తిరిగి, 4 రోజుల్లో నా పెళ్ళి, నీకు వీలైతే తప్పకుండా రా, బై అనేసి అవాక్కై నిల్చుండిపోయిన గిరీష్ను అలా వదిలేసి అటుగా వెళ్తున్న ఆటోలో ఎక్కి కూర్చుని లోపల మాత్రం బై ఫర్ ఎవర్ అనుకుంది. తల్లిదండ్రుల ప్రేమ, పెంపకం, ఇంటి పరువు ప్రతిష్టల ముందు 2 సంవత్సరాల తన ప్రేమ చాలా అల్పంగా, పేలవంగా తోస్తోంది ఇప్పుడు ఆ అమ్మాయికి. చుట్టూ అంతా చీకట్లు ముసురుకున్నాయి. అవని మనసులో అప్పుడే వెలుగు పొడసూపడం మొదలైంది. ఇందాక బయలుదేరిన హైదరాబాద్ వెళ్లే బస్సు ఆటోను దాటుకుని వెళ్ళడం గమనించిన అవని చిన్నగా నవ్వుకుంది. ఇందాక అదే బస్సు ఎక్కడానికి తను పడ్డ ఆరాటం గుర్తొచ్చింది ఆమెకి. కొద్ది నిమిషాల్లోనే తన మానసిక స్థితిలో వచ్చిన మార్పు తలుచుకొని గుండెల మీద చెయ్యి వేసుకొని అమ్మయ్య అనుకుని రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుంది. మరో 15 గంటలో ఇంటి ముందు ఉంది అవని. మేనత్తా పిల్లలు వచ్చినట్టున్నారు. గేట్ చప్పుడు విని బిలబిలమంటూ బయటికి వచ్చి అవనిని చుట్టేసి లోపలికి తీసుకెళ్లారు. ఆ ప్రేమకు, ఆప్యాయతకు మనసంతా ఆర్ద్రమైపోయింది అవనికి. ఇల్లంతా సందడి సందడిగా ఉంది. నాన్న, బాబాయ్, నానమ్మ భోంచేస్తున్నారు. అమ్మ, పిన్ని వడ్డిస్తున్నారు. అంతా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా అమ్మ, నాన్న. ఈ ఆనందాన్నంతా ఒక్క రోజులో సర్వనాశనం చేయబోయింది తను. భగవంతుడా, ఎంత ఉపద్రవం నుండి నన్ను కాపాడావు తండ్రి. గిరీష్తో వెళ్ళిపోయింటే మహా అయితే కొద్ది రోజుల పాటు బాగుండేదేమో. ఆ తర్వాత బంధువుల గుసగుసలు, తన గురించి రకరకాల వ్యాఖ్యానాలు, తల్లి తండ్రి కుంగుబాటు, చెల్లి దీనావస్థ, కుటుంబం పరువు ప్రతిష్టలు మంటగలపడంతో పాటు శాశ్వతంగా తన వాళ్ళందరికీ దూరమైపోయి అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడాయి అవనికి.
అవన్నీ తలుచుకుంటేనే వణుకు పుట్టింది ఆమెకి. అక్క, ఏమిటింత లేటు? ఎక్కడికి వెళ్ళావు? జాకెట్ల కోసమా? రెడీ అయ్యాయా? తెచ్చేసుకున్నావా? ఏమీ చూడని అక్కను చూడగానే అనిత ప్రశ్నల వర్షం కురిపిస్తూ అవని వెంటే గదిలోకి నడిచింది. అవన్నీ తర్వాత, ముందు పద, ఆకలి దంచేస్తోంది అంటూ బ్యాగ్ బీరువాలోకి తోసేసి వంటింట్లోకి నడిచింది అవని. వివాహం నిశ్చయం అయిన క్షణం నుండి తిండి నిద్ర రెండూ కరువై స్థిమితం అన్నది లేని అవని ఆ రాత్రి కడుపారా తిని కంటి నిండా నిద్రపోయింది. అవును మరి, తను నేటి తరం అతి సాధారణమైన ఆడపిల్ల. అదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.